గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ధ్యానించుకుందాం. అప్పుడు అదోనీ బెజెకు తమ కాళ్ళు చేతుల బొటన వ్రేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చేనెను. వారు యెరూషలేమునకు అతని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయెను. అదోనీ బెజెకను ఈ కానానీల దేశంలో ఉన్న ఒక రాజుని ఇశ్రాయేలీయులు ఆ యొక్క కానాను దేశాన్ని స్వతంత్రించుకునే ఆ యొక్క పోరాటంలో ఈ అదోనీ బెజెకులు వీరు జయించి వీరిని మరి ఈ యొక్క రాజుని శిక్షించి వారు యెరూషలేమునకు అతన్ని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయిననే మాట ఇక్కడ ఉంటుంది. అతడు చనిపోయే ముందు చిత్రహింసలు పొందాడు. చిత్రహింసలు పొందుచుండగా తనలో ఒక రియలైజేషన్ వచ్చింది. ఏంటి ఆ రియలైజేషన్ అంటే, ఇతడు చాలా దుర్మార్గుడు, మూర్ఖుడు. సాధారణంగా ఒక రాజు ఇంకో దేశాన్ని జయిస్తే ఆ రాజుని అక్కడే చంపుతారు, లేకపోతే యుద్ధ ఖైదీగా పెడతారు. కానీ ఇతడు అలా కాదు. అతడు చంపలేదు, ఇక్కడ యుద్ధ ఖైదీగా తీసుకొచ్చి వారి యొక్క బొటన వ్రేళ్ళు అట చూడండి ఒకసారి ఇక్కడ వారి బొటన వ్రేళ్ళు కోయబడిన 70 మంది రాజులు. థమ్స్ని ఇప్పుడు మన చేతికి కానీ కాలుకి కానీ నడవాలంటే బొటన వేలు కావాలి, తినాలంటే బొటన వేలు కావాలి. వాటి ఆధారాలు కట్ చేసేసి చిత్రహింసలు పెట్టి చంపాడు. వీడికి దేవుడు అదే గతి పట్టించగా చచ్చే ముందు ఒక మంచిగా ప్రపంచానికి ఒక సత్యాన్ని చెప్పాడు. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. ఈ మాట చాలా గొప్పది. దేవుని యొక్క పేబ్యాక్ సిస్టమ్ చాలా గొప్పగా ఉంటుంది. ఎవరికి ఎలా కొలిసి ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్, అది మంచి అయినా సరే చెడైనా సరే ఎవరికి ఏ విధంగా జీతం ఇవ్వాలో ఆయనకు తెలుసు. రోమేలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు మనం చూస్తే, ఆయన ప్రతి వానికి వాని క్రియల చెప్పున ప్రతిఫలం ఇచ్చను. ప్రతి వానికి, మంచోడికి చెడ్డోడికి కూడా. మంచోడికేమో సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం ఇచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుడు ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దేవుని జీవం వస్తుంది, దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. ఆయన వాక్యానికి లోబడి ఆయన చిత్తానుసారంగా జీవించిన మంచి జీవితం జీవించిన వారికి ఆయన జీవాన్ని, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని ఇస్తే, ఎవడు దుర్మార్గంగా జీవించాడో వాక్యానికి విరోధంగా దేవుని సత్యాన్ని తృణీకరిస్తున్నాడు, వాడికి దేవుని ఉగ్రత ఉన్నదనే సత్యాన్ని ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమా, మన వ్యక్తిగత జీవితంలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ ఇతరులతో మనం ప్రవర్తించే ప్రవర్తన విషయంలో కానీ దేవుడు కొలిచి మరి ఇచ్చేస్తాడు. మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ అంటాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుడు దేవునికి న్యాయమే. కాబట్టి మనల్ని ఎవరన్నా శ్రమపరుస్తూ ఉంటే తిరిగి వారికి ఎలా శ్రమపరచాలా, తిరిగి టిట్ ఫర్ టాట్ ఎలా ఇవ్వాలని ఆలోచన చేయవలసిన పని మనది కాదు. వెంజన్స్ ఈజ్ మైన్ అంటున్నాడు దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 12:9లో, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మొట్టమొదటిగా మనం ఇతరులతో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అది గోల్డెన్ రూల్ బైబిల్లో. నువ్వు ఎదుటి వాని నుండి ఏం ఆశిస్తున్నావో ముందు అది నువ్వు వారికి చెయ్యి. దీన్ని రివర్స్లో చేస్తే నువ్వు ఎదుటి వానికి ఏం చేస్తున్నావు అది ఎదుటి వారి నుంచి కొద్దిగా వస్తుంది. కాబట్టి ఈరోజు నాకు అధికారం ఉంది, నాకు డబ్బు ఉంది, లేకపోతే నా వెనకాతల ధనబలం, భుజబలం, రాజకీయ బలం ఉంది, నేను ఆడింది ఆట, పాడింది పాట అంటే ద డేస్ విల్ కమ్ అండ్ ద డే విల్ కమ్, దట్ డే విల్ బి ద జడ్జ్మెంట్ డే. ఆ ఒక రోజు రాబోతుంది, ఆ రోజు తీర్పు తీర్చే రోజు. ఆ తీర్పు కూడా ఈరోజు చేస్తున్న క్రియలను బట్టే ఉంటుందనే సత్యాన్ని ఈ యొక్క అదోనీ బెజెక్ అనే రాజును చూసి మనం తెలుసుకోవాలి. రెండవది, ఒకవేళ ఎవరన్నా మనకు అన్యాయం చేస్తే తిరిగి వాళ్ళకి అన్యాయం చేయవలసిన పని మనకు లేదు. ఎవరి క్రియలను బట్టి దేవుడు వారికి చక్కగా తీర్పు తీరుస్తాడు. ఎవరిని క్షమించాలో, ఎవరిని తీర్పు తీర్చాలో దేవునికి తెలుసు. తిరిగి వారి మీద పగ తీర్చుకోవడం, కోపానికి
కోపాన్ని వ్యక్తపరచడం అనేది మన పని కాదు. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి దేవుని యొక్క పేబ్యాక్ సిస్టాన్ని మనం నమ్ముదాం. అది మంచికైనా చెడుకైనా, ఎవరికి మంచో ఎవరికి చెడో, ఎవరికి ఏం చేయాలో దేవునికి తెలుసు. మన పని మాత్రం నేను చేసే ప్రతిదీ తిరిగి నాకు వెనక్కి వస్తుందనే భయంతో, భక్తితో జీవిద్దాం. మంచిని విత్తుదాం. ఎదటివాడు మనకు మంచి ఇవ్వకపోయినా దేవుని యొద్ద నుండి మంచిని పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రతిరోజు నీ వాక్యాలతో మనం మేలుకొలుపుతున్నందుకు వందనాలు. ఏ విషయంలో మేము మలిసిపోతున్నామో, ఏ విషయంలో ఎవరి విషయంలో విసిగిపోతున్నాము, వారిని నీకు అప్పగించాలే తప్ప వారికి చెడు చేసేది కానీ, చెడు మాట్లాడేది కానీ మాలో ఉండకుండా, మా మాట కానీ, క్రియ కానీ తిరిగి మా జీవితంలో వస్తుందనే సత్యాన్ని గమనిస్తూ భయముతో, భక్తితో ప్రవర్తించే పరిశుద్ధ రక్షణ జీవితం మాకు దయచేసి నీ కృపతో మమ్మల్ని రక్షించి దీవించమని దయగల దేవుడని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి సర్వసత్యములో మనల్ని వాక్యానుసారంగా నడిపించి దీవించును గాక. ఆమేన్. 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 God bless you. Have a very blessed day.